Namaste dear students, welcome to our video lesson number 55. For the last 3-4 lessons we have been learning the uses of would, would prefer, would rather and prefer uses, and we are going to learn some more uses of prefer in this video, in this lesson. Okay, prefer ni మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ప్రిఫర్ నౌన్ టు నౌన్ ఆర్ నౌన్ రాదర్ దాన్ నౌన్ అని చెప్పుకున్నాం. అంటే ఒక రెండింట్లో ప్రిఫర్ చేస్తున్నప్పుడు ఒకదానికన్నా ఒకది ప్రిఫర్ చేస్తున్నప్పుడు మనం ఎలా చెప్పుకోవాలని చెప్పుకున్నాం. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, ఐ ప్రిఫర్ కార్ టు బైక్, I prefer tea to coffee and I prefer car to bike, and I prefer, he prefers, she prefers books to movies. Okay, I prefer this shirt to that shirt you are showing అని ఏదో చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ నౌన్ టు నౌన్ చెప్తున్నప్పుడు మనం ప్రిఫర్ని దీని నుంచి దానికి టు అనైనా యూస్ చేయొచ్చు, లేదా రాదర్ దాన్ కూడా యూస్ చేయొచ్చు అని మనం నేర్చుకున్నాం. అది ఎలా నేర్చుకున్నాం అంటే, సపోజ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రిఫర్ మూవీస్ ఇన్ థియేటర్స్, అంటే థియేటర్స్లో మూవీస్, ఇది నౌన్. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రిఫర్ మూవీస్ ఇన్ థియేటర్స్ టు మూవీస్ ఆన్ టీవీ, అంటే టీవీలో మూవీ కన్నా థియేటర్లో మూవీనే ప్రిఫర్ చేస్తారు. ఇది మూవీస్ ఇన్ థియేటర్స్ టు మూవీస్ ఆన్ టీవీ, అంటే టూని యూస్ చేస్తాం. అలా కాకుండా దీన్ని రాదర్ దాన్తో కూడా యూస్ చేయొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రిఫర్ మూవీస్ ఇన్ థియేటర్స్ రాదర్ దాన్ మూవీస్ ఆన్ టీవీస్, అంటే టూ అయినా యూస్ చేయొచ్చు, రాదర్ దాన్ అయినా యూస్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. కానీ నౌన్స్ విషయంలో వర్బ్ యూస్ చేసేటప్పుడు, అంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రిఫర్ టు వాచ్, టు ఈట్, ఇలా మనం చెప్పుకుంటున్నప్పుడు, అంటే టు ఇన్ఫినిటివ్ని యూస్ చేస్తున్నప్పుడు రాదర్ దాన్ని మాత్రమే యూస్ చేయాలి అని నేర్చుకున్నాం. అక్కడ టూని యూస్ చేయకూడదు అని నేర్చుకున్నాం. అంటే ఐ ప్రిఫర్ టు ఈట్, ఐ ప్రిఫర్ టు ఈట్ చపాతి రాదర్ దాన్ ఇడ్లీ ఆర్ ఈట్ ఇడ్లీ అని చెప్పుకున్నాం. ఓకే, అలాగే ఐ ప్రిఫర్ టు డ్రైవ్ రాదర్ దెన్ టు గో బై ట్రైన్. ఓకే, షీ ప్రిఫర్స్ టు డ్రింక్ కాఫీ రాదర్ దాన్ టీ అనైనా చెప్పొచ్చు, ఆర్ డ్రింక్ టీ అనైనా చెప్పొచ్చు. ఇవన్నీ మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం, అవునా. హీ ప్రిఫర్ టు ఈట్ చపాతి పాస్ట్లో కూడా నేర్చుకున్నాం. హీ ప్రిఫర్ టు ఈట్ చపాతి రాదర్ దాన్ ఇడ్లీ ఆర్ రాదర్ దాన్ రైస్ ఆర్ రాదర్ దాన్ ఈట్ రైస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఇంగ్ ఫామ్ని కూడా యూస్ చేయొచ్చు. ఈ ప్రిఫర్ చెప్తున్నప్పుడు మనం ఇంగ్ ఫామ్స్ని కూడా యూస్ చేయొచ్చు. అంటే నౌన్స్ టు ఇన్ఫినిటివ్ మాత్రమే కాకుండా ఇంగ్ ఫామ్స్ని కూడా మనం యూస్ చేయొచ్చు. అంటే ఇంగ్ ఫామ్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఇంగ్ ఫామ్ అనేది కూడా ఇక్కడ నౌనే. సపోజ్ వాకింగ్ అనేది నౌన్. ఓకే, జెరన్ ఫామ్ అని మనం ఆల్రెడీ బోల్డ్ లెసన్స్లో నేర్చుకున్నాం. సో ఐ ప్రిఫర్ వాకింగ్ టు డ్రైవింగ్. సపోజ్ టు గో టు షాప్, ఏదో షాప్ ఉంది నియర్ బై 1 కిలోమీటర్ ఉంది. ఓకే, దెన్ ఇఫ్ ఐ వాంట్ టు గో టు షాప్ ఐ ప్రిఫర్ వాకింగ్ టు డ్రైవింగ్, వాకింగ్ టు రైడింగ్ బైక్. అంటే ఇక్కడ వాకింగ్ రైడింగ్ బైక్ ఆర్ వాకింగ్ డ్రైవింగ్ కార్, కార్ కన్నా నేను వాకింగ్నే ఇష్టపడతాను. ఇక్కడ వాకింగ్ అనేది నౌనే. ఓకే, అంటే ఐ ప్రిఫర్ వాకింగ్ టు డ్రైవింగ్ ఎ కార్, ఐ ప్రిఫర్ డ్రైవింగ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. అగైన్ దగ్గరికి వచ్చేసేటప్పుడు ఐ ప్రిఫర్ వాకింగ్ టు డ్రైవింగ్ అని. కానీ లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేటప్పుడు ఐ ప్రిఫర్ డ్రైవింగ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్ బస్. ఐ ప్రిఫర్ డ్రైవింగ్ ఇంగ్ ఫామ్, అంటే ఇంగ్ ఫామ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఐ ప్రిఫర్ డ్రైవింగ్ కార్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. అట్ ద సేమ్ టైం టూ బదులుగా ఇక్కడ కూడా రాదర్ దాన్, అంటే ఇంగ్ ఫామ్స్ని యూస్ చేస్తున్నప్పుడు కూడా మనం రాదర్ దాన్ని యూస్ చేయొచ్చు. అంటే ఐ ప్రిఫర్ డ్రైవింగ్ కార్ రాదర్ దాన్ ట్రావెలింగ్ బై బస్ ఆర్ బై ట్రైన్. అంటే ఇంగ్ ఫామ్ని యూస్ చేస్తున్నప్పుడు టూనైనా యూస్ చేయొచ్చు, లేదా రాదర్ దాన్ అయినా యూస్ చేయొచ్చు. అంటే ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ టు వాచింగ్ మూవీస్. I prefer reading books to
వాచింగ్ మూవీస్. దీన్నే మనం ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ రాదర్ దాన్ వాచింగ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. షీ ప్రిఫర్స్ ఎస్ ఫామ్, షీ ప్రిఫర్స్ ప్రిపేరింగ్ సమ్ కర్రీస్ ఎట్ హోమ్. షీ ప్రిఫర్స్ ప్రిపేరింగ్ కర్రీస్ ఎట్ హోమ్. ఇదంతా ఇన్ఫామ్లో వచ్చింది. ప్రిపేరింగ్ కర్రీస్ ఎట్ హోమ్ టు బయింగ్ ఎట్ ఏ కర్రీ పాయింట్. అంటే ఆమె కర్రీ పాయింట్లో పర్చేస్ చేయటం కన్నా, కొనటం కన్నా ఇంటి దగ్గర ప్రిపేర్ చేయటానికే ఆమె ప్రిఫర్ చేస్తారు. ఇది మనం చెప్పాలనుకున్నది. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే షీ ప్రిఫర్స్ ప్రిపేరింగ్ కర్రీస్ ఎట్ హోమ్ టు బయింగ్ అట్ ఎ కర్రీ పాయింట్. దీన్ని టు బదులుగా రాదర్ దాన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇంక్ ఫామ్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం టు ఐదర్ టు ఓర్ రాదర్ దాన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. షీ ప్రిఫర్స్ రాదర్ దాన్తో అయితే ఏం లేదు, టూ తీసేసి రాదర్ దాన్ చెప్తాం. అండ్ షీ ప్రిఫర్స్ ప్రిపేరింగ్ కర్రీస్ ఎట్ హోమ్ రాదర్ దాన్ బయింగ్ ఫ్రమ్ ఏ కర్రీ పాయింట్. అర్థమవుతుందా? అలాగే షీ ప్రిఫర్స్ రీడింగ్ బుక్స్ టు వాచింగ్ మూవీస్ అనైనా చెప్పొచ్చు ఇన్ఫామ్తో. ఆర్ షీ ప్రిఫర్స్ రీడింగ్ బుక్స్ రాదర్ దాన్ వాచింగ్ సీరియల్స్. ఓకే, సో ప్రిఫర్తో ఇన్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ ఈటింగ్ వెజిటేరియన్ టు ఈటింగ్ నాన్ వెజిటేరియన్. అంటే ఇక్కడ మనం రెండు ఇన్ఫామ్సే వాడతాం. వీ షుడ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఐ ప్రిఫర్ ఈటింగ్ వెజిటేరియన్ టు ఈటింగ్ నాన్ వెజిటేరియన్. రాదర్ దాన్తో కూడా ఇదే చెప్పొచ్చు. ఐ ప్రిఫర్ ఈటింగ్ వెజిటేరియన్ రాదర్ దెన్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. ఓకే, అదే టు ఇన్ఫినిటివ్ చెప్పాలనుకోండి, దీన్ని ఎలా చెప్తాం? ఐ ప్రిఫర్ టు ఈట్ వెజిటేరియన్ రాదర్ దాన్ నాన్ వెజిటేరియన్ అయినైనా చెప్పవచ్చు. అంటే ఓన్లీ నౌన్, రాదర్ దాన్ తర్వాత ఓన్లీ నౌన్ అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ రాదర్ దాన్ ఈట్ నాన్ వెజ్. అంటే ప్రిఫర్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నావు చూడండి. టూతో యూజ్ చేస్తున్నాం, నౌన్ టు నౌన్ రాదర్ దాన్ నౌన్, టు ఇన్ఫినిటివ్ రాదర్ దాన్, అక్కడ టూని యూజ్ చేయకూడదు. టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తున్నప్పుడు టూని యూజ్ చేయకూడదు. టు ఇన్ఫినిటివ్ రాదర్ దాన్ నౌన్ ఆర్ వర్బ్. ఓకే, అండ్ ఇంగ్ ఫామ్ టు అయినా యూజ్ చేయొచ్చు అండ్ ఇంగ్ ఫామ్, ఆర్ ఇంగ్ ఫామ్ రాదర్ దాన్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ ఇంగ్ ఫామ్ని యూజ్ చేయాలి. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. షీ ప్రిఫర్స్ ప్రిపేరింగ్ కర్రీస్ అని అన్నాం. ప్రిపేరింగ్ అన్నప్పుడు బయింగ్ రాదర్ దాన్ ఆర్ టు బయింగ్ ఆర్ రాదర్ దాన్ బయింగ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నౌన్స్తో యూజ్ చేస్తున్నా టు రాదర్ దాన్ యూజ్ చేయొచ్చు, ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తున్నా టు రాదర్ దాన్ యూజ్ చేయొచ్చు. కానీ టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తున్నప్పుడు టు యూజ్ చేయకుండా రాదర్ దాన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇది క్లియర్గా ఒక దీనిలాగా గుర్తుపెట్టేసుకోవాలి మనం. అంటే ఒక పాయింట్ లాగా అది మనం గుర్తుపెట్టుకుంటే ఈ రాదర్ దాన్ వుడ్ ప్రిఫర్ని యూజ్ చేయడంలో మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే రూల్స్ ఎక్కువలాగా కనిపిస్తుంటాయి. ఓకే, రాదర్ దాన్ని ఈ ఇన్ఫామ్ని యూజ్ చేస్తున్నప్పుడు, నౌన్స్ యూజ్ చేస్తున్నప్పుడు రాదర్ దాన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఈవినింగ్స్ ఐ ప్రిఫర్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ రాదర్ దాన్ వాచింగ్ టీవీ ఎట్ హోమ్. దీన్నే ఇన్ ఈవినింగ్స్ ఐ ప్రిఫర్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ టు వాచింగ్ టీవీ ఎట్ హోమ్ అని చెప్పొచ్చు. టు ఆర్ రాదర్ దాన్. హియర్ మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంగ్ ఫామ్స్ని టూ ఇన్ఫినిటివ్స్ని మిక్స్ చేసేయకూడదు. అంటే ఇటువైపు ఇంగ్ ఫామ్ వచ్చింది, రాదర్ దాన్ టూకి ముందు ఇంగ్ ఫామ్ వచ్చింది అని అంటే తర్వాత కూడా ఇంగ్ ఫామే రావాలి. అంతే తప్ప టూ యూస్ చేసాం, రాదర్ దాన్ యూస్ చేసిన తర్వాత అక్కడ టూ ఇన్ఫినిటివ్ కానీ లేకపోతే మరో నౌన్ని కానీ యూస్ చేయకూడదు. యూజువల్గా మనం లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఐ ప్రిఫర్ రీడింగ్ టు వాచింగ్. ఐ ప్రిఫర్ రీడింగ్ టు వాచింగ్, రీడింగ్ టు వాచింగ్. అంతే తప్ప ఐ ప్రిఫర్ టు రీడ్ టు వాచ్ ఇలా అనేయకూడదు. లేదా ఐ ప్రిఫర్ రీడింగ్ టు వాచ్ టు మూవీస్. అంటే ఇక్కడ ఇన్ఫినిటివ్ని ఇంగ్ ఫామ్తో మిక్స్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ రీడింగ్, ఇక్కడ ఇంగ్ అన్నాం కాబట్టి తర్వాత కూడా టు ఆర్ రాదర్ దాన్ మూవీస్ అని అనం, రాదర్ దాన్ టు వాచ్ అని అనం. అంటే ఐ ప్రిఫర్ రీడింగ్
రాదర్ దాన్ టు వాచ్ అని అనం. ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు అక్కడ కూడా యూజువల్గా ఇంగ్ ఫామ్నే యూస్ చేస్తాం. ఐ ప్రిఫర్ రీడింగ్ టు వాచింగ్ ఇస్ రైట్. ఐ ప్రిఫర్ రీడింగ్ టు వాచ్ రాంగ్. ఇంగ్ ఫామ్ ఇంగ్ ఫామ్. అట్ ద సేమ్ టైం ఈ ఇంగ్ ఫామ్స్ని నౌన్స్తో కూడా మిక్స్ చేసేయకూడదు. ఇవన్నీ రూల్స్ అండి. వీటిని నౌన్స్తో కూడా మిక్స్ చేయకూడదు. సపోజ్ ఐ ప్రిఫర్ బుక్స్ టు వాచింగ్ మూవీస్. ఐ ప్రిఫర్ బుక్స్, బుక్స్ అనేది నౌన్, తర్వాత టు పెట్టా, ఐ ప్రిఫర్ బుక్స్ టు మూవీస్ అనొచ్చు. ఐ ప్రిఫర్ వాచింగ్ బుక్స్ రీడింగ్ బుక్స్ టు వాచింగ్ మూవీస్ అనొచ్చు. ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ రాదర్ దెన్ వాచింగ్ మూవీస్ అనొచ్చు. ఇక్కడ ఇంగ్ అక్కడ ఇంగ్, ఇక్కడ నౌన్ అక్కడ నౌన్. కానీ ఐ ప్రిఫర్ బుక్స్ అని అన్నాం, ఇక్కడ నౌన్ వచ్చింది, ఐ ప్రిఫర్ బుక్స్, తర్వాత టు బుక్స్ టు మూవీస్ అనొచ్చు. కానీ ఐ ప్రిఫర్ బుక్స్ టు వాచింగ్ మూవీస్ అనకూడదు. ఐ ప్రిఫర్ బుక్స్ టు మూవీస్ ఆర్ ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ టు వాచింగ్ మూవీస్ ఆర్ ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ రాదర్ దాన్ వాచింగ్ మూవీస్. ఇవన్నీ రూల్స్ అండి. వీటిని మనం ఏంటంటే నోట్స్ లాగా పాయింట్ బై పాయింట్ రాసుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇది ప్రిఫర్, వుడ్ ప్రిఫర్, వుడ్ రాదర్ దాన్, వీటన్నింటి యూసెస్. సో ఫైనల్గా ఒక్కసారి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఇక్కడతో ఈ వుడ్ ప్రిఫర్, వుడ్ రాదర్ దాన్ ఇవన్నింటి యూసెస్ కొత్త లెసన్లోకి నెక్స్ట్ లెసన్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మనం టు ఇన్ఫినిటివ్తో ఎలా యూస్ చేస్తున్నాం? ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ విలేజెస్ రాదర్ దాన్ లివ్ ఇన్ సిటీస్. ఇది టు ఇన్ఫినిటివ్. ఐ ప్రిఫర్ టు లివ్, టు ఇన్ఫినిటివ్తో వాడుతున్నాం. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ విలేజెస్. టు ఇన్ఫినిటివ్ వాడినప్పుడు ఎప్పుడూ రాదర్ దానే వాడాలి. అంటే ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ విలేజెస్ రాదర్ దాన్ ఇక్కడ సిటీస్ అని చెప్పొచ్చు, ఆర్ లివ్ ఇన్ సిటీస్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఐ ప్రిఫర్ విలేజెస్ టు సిటీస్, నౌన్ టు నౌన్. ఐ ప్రిఫర్ విలేజెస్ టు సిటీస్ అని చెప్పొచ్చు. లేదా ఐ ప్రిఫర్ లివింగ్ ఇన్ విలేజెస్ టు లివింగ్ ఇన్ సిటీస్ అని చెప్పొచ్చు. ఓకే, ఆర్ ఐ ప్రిఫర్ లివింగ్ ఇన్ విలేజెస్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ సిటీస్. అంటే ఇంగ్ ఫామ్ని మరో రాదర్ దెన్తో ఇంగ్ ఫామ్తో యూస్ చేస్తున్నాం. ఇలా డిఫరెంట్గా మనం ఇప్పటివరకు వుడ్ రాదర్, వుడ్ ప్రిఫర్ డిఫరెంట్ అంటే 4 రకాల యూసెస్. నౌన్ టు నౌన్, నౌన్ రాదర్ దెన్ నౌన్, టు ఇన్ఫినిటివ్ రాదర్ దెన్ నౌన్ ఆర్ వర్బ్, అండ్ ఇంగ్ ఫామ్ టు ఇంగ్ ఫామ్ రాదర్ దాన్ ఇంగ్ ఫామ్. ఇలా 5 యూసేజెస్ని నేర్చుకున్నాం. వీటన్నిటిని బ్రెయిన్లో పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. యూసేజ్లో తప్పు చేస్తే లాంగ్వేజ్ తప్పు అవుతుంది, రైట్? అండ్ ఎక్సర్సైజెస్ని చేద్దాం. నెక్స్ట్ ఈ లెసన్స్ని తర్వాత వేరే టాపిక్లోకి వెళ్దాం. వుడ్ యూసెసెస్ అయిపోయి, ప్రిఫర్ యూసెస్ అయిపోయింది, వుడ్ రాదర్ అయిపోయింది, రాదర్ గురించి చెప్పుకున్నాం. కాబట్టి మనం నెక్స్ట్ లెసన్స్లో కొత్త టాపిక్తో వద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.